ఉషారాణి న్యాచురోపతి నుంచి డాక్టర్ రాధిక లేలాని మాట్లాడుతున్నాను. ఇక్కడ మురళీధర్ గారు మనని ఒక ప్రశ్న అడిగారు. జీవన విధానం వల్ల బీపీ పెరుగుతుందా, లేదు అంటే ఆహార పదార్థాల వల్ల పెరుగుతుందా అని క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ జీవన విధానం వల్ల కారణము ఉంది, తర్వాత ఆహార పదార్థాల వల్ల కూడా ఉందండి. మరి ఎలాగా అని అంటే, ఇప్పుడు మన పంచతత్వాలతోటి ఈ శరీర నిర్మాణము జరిగిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఈ పంచతత్వాలన్నీ ఎలా ఉన్నాయండి, వినాశనం జరిగే విధంగా ఉన్నాయి, అంటే వినాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి శరీరం కూడా అదే విధంగా ఉంటుంది కదా, శరీరంలో కూడా ప్రభావం అన్నది పడిపోయింది. ప్రేమ అన్న గుణము సూక్ష్మంలో మన శరీరంలో తగ్గిపోవడం వల్ల ఈ సమస్యలు అన్నది వస్తున్నాయండి. బీపీ అన్నది పెరిగిపోతుంది. ఈ రోజుల్లో ప్రేమ విలువలు తెలిసిన వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఏదో అవసరానికి వాడుకుంటున్నారు, అంటే యూజ్ అండ్ త్రో. నాకు అవసరం ఉంది కాబట్టి వాడుకుంటున్నాను, తర్వాత తోసేస్తున్నాను. మరి అలాంటప్పుడు అది ఎక్కడ పడుతుందండి? ఈ ప్రేమ అనే గుణము నాలో తగ్గిపోయినప్పుడు సూక్ష్మంలో స్థూలంగా నా శరీర అవయవాల మీద దేని మీద పడుతుందంటే హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది, లంగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రేమని మనము అందుకోలేకపోతున్నామో ఈ సమాజం నుంచి, నా హృదయము గాయపడుతుంది. ఎవరినైనా కదపండి, ఈ రోజుల్లో వాళ్ళు ఏమంటున్నారు, నాకెందుకో చాలా బాధగా ఉందండి, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇప్పుడు రోజుల్లో మనము ఎవరి ప్రేమ గురించి ఎదురు చూడాలి అన్న విషయం ఎప్పుడన్నా ఆలోచించారా అండి? లౌకిక ప్రేమలు ఈ రోజుల్లో ఏమీ లేదండి, జస్ట్ యూజ్ అండ్ త్రోగా ఉన్నాయి. లౌకిక ప్రేమ కాకుండా అలౌకిక తండ్రి అయిన పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని మనం అందరము కూడా పట్టుకోవడానికి ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఆ ప్రేమ వైబ్రేషన్స్ మన చుట్టుపక్కల, అంటే ఈ వాతావరణంలో వైబ్రేషన్స్ వచ్చి మనకు తెలియకుండానే మనల్ని అందరూ కూడా ప్రేమించడం మొదలు పెడతారు. మనం ఆటోమేటిక్గా బీపీని కంట్రోల్ చేయొచ్చండి. సింపుల్ టెక్నిక్ అండి. పేపర్ పెన్ తీసుకోండి. నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను అని చెప్పి మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోండి. లేదు అంటే నేను అనాహితాబ్జ నిలయాయ నమః అన్న లలిత సహస్రనామాన్ని మీరు ఎన్నిసార్లు చదవగలరో అన్నిసార్లు చదువుకోండి. తర్వాత ఈ యొక్క ముద్రను చేసుకోండి. ఇది వయసుతో సంబంధం లేదండి, ఏ టైం అన్నా కూడా చేయొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు. హై బీపీ ఉన్నవాళ్ళు చేయొచ్చు, లో బీపీ ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు. మినిమం 10 minutes చేయాలండి. చాలామంది పేషెంట్స్ అడిగే ప్రశ్న ఏంటి అంటే, ఎంతసేపు చేయాలి అంటే మీ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయో, అంటే మీ యొక్క బాడీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు చేసుకోండి. అంటే స్టార్టింగ్లో ఎక్కువ టైం చేసుకోవాలంటే, అంటే కంటిన్యూస్గా నేను చేయలేనండి అన్నవాళ్ళు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు ఒక పేషెంట్ వచ్చారంటే నేను ఓపెన్ చేశాను అంటే 2 minutes చేశాను అనుకోండి, ఆ 2 minutes కౌంట్ అనమాట. మళ్ళీ తర్వాత నేను చేసుకోవచ్చు. నా రైట్ హ్యాండ్ ఉన్న డైరెక్షన్లో పెట్టాలండి. నా లెఫ్ట్ హ్యాండ్ ఏంటంటే మీకు జస్ట్ ఫింగర్స్ ఫోల్డింగ్ గురించి చెప్పాను. ఎక్కువ మీరు నడుస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను. మీలో ప్రేమను నింపేది ఎవరండి? అలౌకిక తండ్రి అయిన పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని మనం అందుకున్నప్పుడు ఆటోమేటిక్గా నా యొక్క హార్ట్ని లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా సూక్ష్మంలో నేను నయం చేసుకోగలుగుతాను. ఇది ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అండి. కరోనా టైంలో నేను చాలామందికి వీడియోస్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో డాక్టర్స్ అవైలబిలిటీ లేరన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. కరోనా పూర్తి అయిన తర్వాత చాలామంది పేషెంట్స్ జస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పడం గురించి ఊరుల నుంచి వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళారు. ఈ యొక్క స్వమాన స్థితి, అంటే బీపీ ఎలా కంట్రోల్ చేసుకోవాలన్న దాని మీద నేను ఈ యొక్క స్వమానము తర్వాత యోగముద్ర చెప్పాను. దాంతో వాళ్ళు మెడిసిన్ కూడా లేకుండా, అంటే కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి మెడిసిన్ ఇచ్చినప్పుడు, లేదు మేము మేడం వీడియో చూసాము, ఆ వీడియో పరంగా చేసుకుంటాము అని చెప్పి కంట్రోల్ చేసుకుని కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంది. ఎవరైతే ముందు నుంచి, అంటే 1 year నుంచి బీపీ ట్యాబ్లెట్ అయితే వాడుతున్నారో అలోపతి మెడిసిన్, వాళ్ళు మాత్రం మానకూడదండి. మీకు కంట్రోల్కి అయితే వస్తుంది. ఫ్లక్చుయేషన్స్ ఉన్నవాళ్ళు మీకు కంట్రోల్కి వచ్చేస్తుంది. బీపీ ట్యాబ్లెట్ మాత్రం అలోపతి మెడిసిన్ది 6 months దాటిన తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా
మానడానికి వీల్లేదు. చాలామంది యాక్యుపంక్చరిస్టులు వాళ్ళకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియదు. జనాలు కూడా మరి ఎలాగా మిస్టేక్స్ చేస్తున్నారో తెలీదు. అంటే 6 months దాటిన తర్వాత అంటే మన బాడీకి అలోపతి మెడిసిన్ అడిక్ట్ అయిపోయింది. అడిక్ట్ అయిన దాన్ని స్టాప్ చేస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. రేపొద్దుటి కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అన్నది మీకు మీరే క్వశ్చన్ వేసుకొని డెసిషన్స్ అన్నవి తీసుకోండి. తర్వాత మన హార్ట్ బీట్ ఎప్పుడు పెరుగుతుంది అంటే నాకు ఇష్టం లేని పనిని నేను చూస్తున్నాను, నాకు నచ్చని విషయం నాకు అక్కడ జరుగుతుంది అంటే నేను అక్కడ సంతృప్తిగా లేను. దాని గురించి నేను ఏం చేయాలి అంటే నేను సంతుష్టమని జీవాత్మను అన్న స్వమాన స్థితిని తయారు చేసుకోవాలండి. ఒక పేపర్ తీసుకోండి, పెన్ తీసుకోండి. నేను సంతుష్టమని జీవాత్మను, నేను సిద్ధి సంపన్నమైన జీవాత్మను, నేను నిరాకారి జీవాత్మను. ఈ 3 స్థితులను కనుక మీరు రోజు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీలో తెలియని మార్పులు వచ్చేస్తాయండి. ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ శరీరం అన్నది వినాశి, ఆత్మ అవినాశి అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఆత్మ అవినాశి అన్నప్పుడు మనం ఎలా ఉండాలండి? శాంతి సంపన్నమైన జీవాత్మగా తయారైపోవాలి. చైతన్యవంతమైన శక్తిని అని చెప్పి మనం ఎప్పుడైతే గమనించుకుంటామో ఆటోమేటిక్గా నా శరీరంలో ఉన్న అవయవాలు పనితీరుని సక్రమంగా నాకు నేనే కంట్రోల్ చేసుకోగలుగుతాను. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా నేను మారగలుగుతాను. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని వారే కాపాడుకోవాలండి. ఎవరో వచ్చి నన్ను కాపాడుతారని ఎదురు చూసే రోజులైతే అయిపోయినాయి. ఎవరిని వారే కాపాడుకోవాలి అంటే పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని అందుకోవడం తప్ప వేరొక మార్గం అన్నది లేదు. సమయం సమీపంగా వచ్చేసింది. తండ్రి జతలో నేనున్నాను, నా జతలో తండ్రి ఉన్నారు అని అనుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి? స్వమాన స్థితిని ప్రాక్టీస్ చేయడానికి ఒక బుక్ తీసుకోండి. నేను జీవాత్మను అంటే ఫస్ట్ మీరెవరో మీకు తెలియాలి కదా. నేను జీవాత్మను అని చెప్పి ఎన్నిసార్లు రాయగలిగితే అన్నిసార్లు రాస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీలో వచ్చే మార్పు ఏంటో మీరే చూసుకోండి.